Hello all, welcome back to Pavan Navi 68 channel. Bruna, 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 మా ఆడికి ఎప్పుడు మరి రీచ్ అయ్యేది Bruna, మమ్మీ Bruna, పోదామా బయటికి బయటికి పోలా బయటికి పోలా దా పోదాం దా బయటికి పదా బయటికి పోదాం పా నువ్వు రెడీనా రెడీనా బయటికి రెడీనా నువ్వు పదలే పోదాం పద పోదామా అరే ఉండు 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 పోదామా ద బెల్ట్ సో సాయిష్కి హాలిడేస్ ఇచ్చారనమాట దసరా వెకేషన్స్. సో మేము ఊరికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యామన్నమాట. అంటే నేటివ్కి రావడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. 1 వీక్ టైం ఇచ్చారనమాట సాయిష్కి హాలిడేస్. ఆఫ్టర్ హాలిడేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎలాగూ స్ట్రెస్ ఉంటుంది ఆఫ్టర్ హాలిడేస్ అన్నట్టు మేము వెళ్ళడానికి ప్లాన్ చేసాము. బట్ బ్రూనోని ఇంట్లో పెట్టి వెళ్ళే ఆప్షన్ లేదన్నమాట. సో మేము పెట్స్ కేర్ వాళ్ళ దగ్గరే పెట్టి వెళ్ళడానికి ప్లాన్ చేసాము. బట్ వీఆర్ యాక్చువల్లీ మాకు ఇష్టం లేదు వాడిని వదిలిపెట్టి వెళ్ళడం, కానీ ఆప్షన్ లేదనమాట. నాకు తీసుకెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అండ్ నేను తీసుకొని వెళ్ళినా సరే మేబీ నేను కేర్ ఎక్కువ పెట్టుకోలేను. అంటే వాడి దగ్గర కేర్ అనేది ఉండాలి కదా నార్మలీ. సో నాకు ఆప్షన్ లేదనమాట. సో వాడు హ్యాపీగా సేఫ్గా ఉండాలి అని అంటే పెట్స్ కేర్ దగ్గర పెడితేనే వాడు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండగలడు. ఇక్కడికి తీసుకొని వచ్చినాక వాడు ఇబ్బంది పడకూడదు అండ్ మేము ఇబ్బంది పడకూడదు కదా. సో అలా ప్లాన్ చేసి పెట్స్ కేర్ దగ్గర వాడిని పెట్టి రావడం అదంతా ఎమోషనల్ పీరియడ్ టైం అనమాట. సో మేము వాడిని బిఫోర్ నైట్ వాడిని అక్కడ ఇచ్చేసి మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎప్పుడైతే మేము స్టార్ట్ అవ్వాలి అప్పుడు ఇంకా ఫుల్ రెయిన్ అనమాట బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి అంటే 4:30 అరౌండ్ ఆ టైంలోనే మేము బస్సు ఉన్నింది. అదే టైంలోనే మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. రెయిన్లోనే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ 9:30 అలా అయితే నేను రీచ్ అయిపోయాను ఏటీపీలో. సో వచ్చి రాగానే షాపింగ్కి వచ్చేసాము. అంటే మాకు దొరికింది 1 వీక్ మాత్రమే కదా ఫర్ ఫెస్టివల్. సో టైం వేస్ట్ చేయకూడదు. అండ్ ఇంకా షాపింగ్ అలా అంటే దానికి చాలా టైం పడుతుంది. అండ్ తీసుకున్నా సరే మనం ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి కదా. పండగ రోజు శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ రెడీగా ఉండాలి అని అంటే మనం త్వరగా మన పనులన్నీ అయిపోగొట్టుకోవాలి. సో ఇక్కడ మేము పట్టు చీరలు చూడడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలా 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 మంచి కలెక్షన్స్ చూపించారు. యాక్చువల్లీ మాకు చాలా నచ్చేసాయి. మేము వెళ్ళినదైతే ఒక 1 సారీ పర్చేస్ చేయడానికి, అంటే ఒక్కొక్కరు. బట్ అక్కడికి వెళ్ళాక నాకైతే ఒకటి కాదు 2-3 కావాలన్నంత ఫీలింగ్ వచ్చేసింది. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఒకటికి మించి ఒకటి ఉన్నాయన్నమాట. మనం బడ్జెట్ పెట్టుకొని వెళ్ళాలే కానీ మనకు చాలా నచ్చుతాయి అక్కడ కలెక్షన్స్, అంత బాగున్నాయి. నేను ఒకటి పర్చేస్ చేశాను అండ్ మా కజిన్స్ కూడా తీసుకున్నారు. మేము ముగ్గురం యాక్చువల్లీ ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటే అది కొద్దిగా అయినా సిమిలారిటీస్లో కావాలి అని అనుకుంటాము.
అండ్ మాకు కరెక్ట్‌గా 3 దొరుకుతాయన్నమాట. అది ప్లాన్డ్‌గా ఉండదు. బట్ మాకు కావాలి అనుకుని అడిగితే మాత్రం అవి 3 సెట్ అయిపోతాయి ఎప్పుడైనా సరే. కొద్దిగా అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ అలా ఉండొచ్చు. కానీ మోడల్స్, డిజైన్ అన్నీ కొద్దిగా మ్యాచింగ్‌లోనే తీసుకుంటాము. అండ్ చాలా అంటే చాలా పేస్టల్ కలర్స్ చూపిచ్చాడు ఆయన. బట్ మాకు చాలా నచ్చాయి పేస్టల్ కలర్స్‌లో కూడా. కానీ కొద్దిగా బ్రైట్‌నెస్ ఉండాలి కదా అన్నట్టు తీసుకున్నామన్నమాట బ్రైట్‌నెస్‌వి. అండ్ నాకు చానా రోజుల నుంచి ఉన్న కోరిక పర్పల్‌లో కావాలి ఇలా పట్టు సారీస్‌లో అని. సో, నాకు పట్టు దాంట్లోనే పర్పుల్ అండ్ దానికి కాంట్రాస్ట్ కలర్స్‌లో నాకు దొరికాయన్నమాట. సో, చాలా హ్యాపీ అండ్ చాలా సాటిస్ఫాక్షన్‌గా అది నాకు ఫేవరెట్ కలర్ దొరకడం కొద్దిగా రేర్ అన్నమాట. ఎక్కడైనా అడిగినా సరే అవైలబుల్‌లో ఉండదు నార్మల్లీ పర్పుల్ కలరు. సో, ఈసారి పర్పుల్‌లో చాలా కలెక్షన్స్ చూపిచ్చారు. నేను తీసుకున్నది చెప్తాను. ఇంకా ముందర మీరు వీడియో వాచ్ చేస్తే ఉంటుంది. సో, వీళ్ళ దగ్గర 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట. సో, ఇంకా మనం బడ్జెట్ పెట్టే కొద్దీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. బ్రైడల్ శారీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ తక్కువ రేట్‌లో అయినా సరే చాలా చాలా మంచివి కూడా చూపిచ్చారు. బ్రైడల్స్‌లో కూడా కొంచెం లో కాస్ట్‌లో కూడా స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. మేము చూసిన ప్రతి శారీని ఇలా కొద్దిగా ఓపెన్ చేసినప్పుడు చాలా గ్రాండ్ లుక్, ప్రతి ఒక్కటి దాంట్లో మంచి లుక్ అనేది ఉందన్నమాట. కామన్ కలర్స్ అయితే లేవు. రేర్‌గా మనకి దొరుకుతాయి కదా! అంటే నార్మల్లీ పట్టు శారీస్‌లో అయితే పింక్ ఎక్కువ కనిపిస్తది మనకు. పింక్ బార్డర్ వచ్చి అలా చానా ఉంటాయి కదా! సో, ఇక్కడ అలా కాకుండా కొద్దిగా ఎక్కువ వేరే వేరే కలర్స్, వేరే వేరే ప్యాటర్న్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నేను శారీ షాపింగ్ చేయకూడదని వెళ్ళినా సరే, ఇలా చూడటానికే నాకు ఒక పెద్ద హ్యాపీనెస్ అన్నమాట. శారీస్‌ని ఇలా ఓపెన్ చేసి చూడడం అండ్ అవి ఎంత లుక్ ఉన్నాయి, నేను ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేస్తాను. అండ్ ఒకవేళ నాకు ఇంటెన్షన్ లేదు, శారీ కొనుక్కోవాలి అని లేదు అని వెళ్ళినా సరే, ఆ శారీస్ చూస్తే నాకు అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా! అది ఉంటే మాత్రమే నేను ఏదైనా పర్చేస్ అలా చేస్తాను. వెళ్ళినాం కదా అని పర్చేస్ చేసేకైతే నా వల్ల కాదు. సో, వెళ్ళినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అవుతే అండ్ కలెక్షన్స్ బాగా నచ్చితే మాత్రమే తీసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చినప్పుడు మేము అదే అనుకున్నాం. నచ్చితే మాత్రమే తీసుకుందాము, మొహమాటం లేదు అని. సో, వచ్చిన తర్వాత ఒకటికి మించి ఒకటి ప్రైస్ వైజ్ కానీ అండ్ శారీ ప్యాటర్న్స్ కానీ ఒకటికి మించి ఒకటి చూపిచ్చారు. చాలా బాగున్నాయి. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాము శారీస్‌కి. బట్ నేను అనుకోని వచ్చింది ఒకవేళ నచ్చితే ఒక శారీ మాత్రం పర్చేస్ చేసుకుందాం అన్నట్టు వచ్చాను. దట్ టు మై లక్, నా ఫేవరెట్ కలర్ శారీ దొరికింది. సో, ఇంకా నేను వేరే దానిలోకి వెళ్ళలేదన్నమాట. ఇంకా అది తీసేసుకొని దాన్ని పక్కన పెట్టిపిచ్చేసాను నేను. ఫస్ట్ వాళ్ళు చూపించే వాళ్ళైతే ఫస్ట్ చూపించిన వెంటనే ఓపెన్ చేసి బాగా దాని డీటెయిలింగ్ అంతా చూపించాక ఇంకా నేను లేదు, నాకు ఇదే కావాలి, ఇంకా నాకు అదే పక్కన పెట్టేసేయండి అని చెప్పేశాను. అండ్ మెయిన్ థింగ్, చూపించే వాళ్ళు మనకి విసుక్కోకుండా చూపించాలి. ఎన్నైనా సరే అవి మేము ఒకటి పర్చేస్ చేస్తున్నాం అనుకున్నా సరే, ఎన్నైనా సరే వాళ్ళు చూపిస్తే మనకి నిదానంగా మనం చూసుకొని తీసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. సో, వీళ్ళు అంతే చూపించేకైతే బాగా చూపించారు. వాళ్ళు ఏమీ విసుక్కోలేదు. చాలా నీట్‌గా, డీటెయిల్డ్‌గా అన్నీ చెప్పారనమాట. క్లాత్ వైజ్ కానీ, ప్రైస్ వైజ్ కానీ. సో, అన్నీ నీట్‌గా చెప్పి చూపిస్తున్నారు. వాళ్ళు కూడా విసుక్కోనే లేదు. మేము చాలానే తీపిచ్చాం శారీస్. వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పాము, ఎక్కువ కాదు, 1 శారీ, ప్రతి ఒక్కరు 1 శారీ తీసుకుంటాము అని. సో, వాళ్ళు ఎన్నైనా తీసుకోండాక మీరు, మాకేం ప్రాబ్లం లేదు, మీకు మాత్రం ఓపిక ఉండాలి చూసేకి అని వాళ్ళు పేషెన్స్‌తో నీట్‌గా
మనకి ఏది కావాలేది ఓపెన్ కూడా చేసి చూపిస్తారనమాట. కొంతమంది అలా ఉండరు. ఇన్నోటి తీపిస్తున్నారు కదా! వీళ్ళు కొనుక్కునేది ఒకటే, కానీ వీళ్ళకి ఇన్నోటి చూపిచ్చాలా అన్నట్టు వాళ్ళు చాలా వరకు చూపిచ్చరు చాలామందైతే. అలా ఉన్నప్పుడు మనము హ్యాపీగా మనం సెలెక్ట్ కూడా చేసుకోలేమనమాట. సో, మాకైతే ఇక్కడ చాలా చాలా సాటిస్ఫాక్షన్‌గా బాగా చూసొచ్చాము. అండ్ నిజంగా అంటే కలెక్షన్స్ చాలా బాగున్నాయి. మేము వెళ్ళడం నార్మల్గా ఇలా పట్టు సారీస్ అలా తీసుకోవాలి అని అంటే సిండికేట్ నగర్కి వస్తామన్నమాట. అనంతపూర్లో అందరికీ ఐడియా ఉంటుంది. సిండికేట్ నగర్కి అయితే వస్తాం. అక్కడ చాలా హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న లైట్ పర్పుల్ ఉంది కదా, ఇలా పేస్టల్ కలర్స్లో చాలా చూపించారు వాళ్ళు. కలర్స్ వైజ్ కానీ ప్యాటర్న్స్ చాలా చాలా చేంజ్ చేసి చూపించారనమాట. మాకు చాలా నచ్చాయి అవి పేస్టల్స్లో. బట్ నెక్స్ట్ టైం ఇవి తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా బ్రైట్ లుక్ కావాలని వెళ్ళామన్నమాట. కానీ ఇలాంటి పేస్టల్ కలర్స్లో కూడా ముందే అంటే అమ్మ వాళ్ళ సైడ్ అప్పట్లోనే వాళ్ళు అన్నీ కట్టేశారనమాట అలాంటి శారీస్. అంటే అవి ఓల్డ్ మోడల్ అని కాదు, ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇలాంటి ప్యాటర్న్స్. అప్పట్లో వాళ్ళు పట్టు శారీస్ కానీ షాపింగ్ వెళ్ళినప్పుడు ఇలాంటివి చాలా వచ్చేవంట. ఇలాంటివి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సేమ్ అమ్మ అండ్ మా అత్త వాళ్ళ సైడ్ కూడా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు కట్టిండేటివి. అప్పట్లో వాళ్ళకి ఇవి చాలా గ్రాండ్ లుక్. అండ్ ఇప్పుడు కూడా అంతే, ఇవి కడితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చూస్తే మాత్రం మనకి ఇవి నార్మల్గా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి అనిపిస్తుంది. బట్ ఇలాంటివి కట్టినప్పుడే చాలా ట్రెడిషనల్ లుక్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది. యాక్చువల్లీ దీంట్లో కూడా నాకు బాటిల్ గ్రీన్ కలర్ చాలా నచ్చింది. నేను అది తీసుకుందాం అనుకున్నాను, బట్ ఏమో మైండ్ ఆ పర్పుల్ నాకు అది చూసిన వెంటనే ఇంకా అది నాకు కావాల్సిందే అన్నట్టు దీన్ని పక్కన పెట్టేశాను. బట్ ఆఫ్టర్ పర్చేసింగ్ పర్పుల్ శారీ ఆల్సో నేను అమ్మని అడిగాను ఈ బాటిల్ గ్రీన్ది తీసుకోనా అని. బట్ సర్లే నెక్స్ట్ టైం చూద్దులే, అన్నీ ఒకేసారి ఎందుకు అని చెప్పిందమ్మ. సో ఇంకా ఊరికే అయిపోయాను నేను. బట్ ఇది కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేసింది కూడా ఈ బాటిల్ గ్రీన్ ప్యాటర్న్ అనమాట. కలర్ చేంజ్ చేస్తారు, కలర్స్ చాలా ఇచ్చారు. ప్రతి శారీ ప్యాటర్న్స్లోనూ లో కాస్ట్ అండ్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ అలా కూడా చూపించారనమాట. అంటే మనకు రేట్ ఎక్కువ అనిపించింది అని అంటే సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్స్లో వాళ్ళు కొద్దిగా లో కాస్ట్లో ఉండేటివి కూడా చూపించారు మనకి. అంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ప్యాటర్న్స్ ఏమి ఉండొచ్చు డిజైన్ అండ్ ఆల్, బట్ క్లాత్ వైజ్ అలా కొద్దిగా డిఫరెన్స్ రావచ్చు. అది వాళ్ళు ముందే కూడా మనకి చెప్తున్నారు. అంటే ఆఫ్టర్ పర్చేస్ ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు కదా, సో వాళ్ళు ముందే అది కూడా ఇన్ఫామ్ చేస్తున్నారు మనకి. ఇది ఇలా ఉంటుంది, సో ఈ బడ్జెట్కి ఇది ఇలా ప్యాటర్న్స్ ఇలా డిజైన్స్ అవి సేమ్ అనిపిస్తుంది మీకు అని కూడా వాళ్ళు నీట్గా డీటెయిల్డ్గా చెప్పారనమాట. సో మేమేమి క్వాలిటీ అవన్నీ కూడా చూసి మంచిదే కావాలని చెప్పాం. ఇవన్నీ కూడా నాకు నచ్చిన బాటిల్ గ్రీన్ ఆ ప్యాటర్న్స్లో ఇవి లో కాస్ట్లో అనమాట. ఇవి కూడా బాగున్నాయి, బట్ అదే క్వాలిటీ వైజ్ ఉన్నాయన్నమాట. చాలా వరకు అప్పట్లో మా అత్త వాళ్ళు కానీ అండ్ అమ్మ వాళ్ళు కానీ కట్టిన శారీస్ మళ్ళీ ట్రెండ్లో ఇప్పుడు వస్తున్నాయన్నమాట. సో అప్పట్లో అనుకునే వాళ్ళం ఇవి మీ నార్మల్ శారీస్లే అని, బట్ ఇప్పుడు అవే కొద్దిగా డిజైన్స్ చేంజ్ చేసి అవే ప్యాటర్న్సే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. ఈ శారీ నాకు చాలా నచ్చింది. బాటిల్ గ్రీన్ విత్ పింక్, కొద్దిగా వీడియోకి ఫొటోస్కి కొద్దిగా డిఫరెంట్ షేడ్స్ అవుతాయి అన్నమాట. యాక్చువల్గా ఇది రియల్ కలర్ వచ్చి బాటిల్ గ్రీన్ కంప్లీట్గా. ఇక్కడ వేరే రామా గ్రీన్ కూడా కనిపిస్తుంది మనకి షేడ్, బట్ ఇది బాటిల్ గ్రీన్ కంప్లీట్గా డార్క్ గ్రీన్ విత్ పింక్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. సేమ్ అదే దాంట్లో ఇది ప్యాటర్న్ సేమ్, బట్ క్వాలిటీ ఒక్కటి డిఫరెన్స్ అనమాట. మీరు చూస్తే ప్యాటర్న్ అదే లైన్స్ ప్యాటర్న్, అదే బార్డర్
కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అలా కాంట్రాస్ట్లో ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్స్ బట్ అదే లో క్వాలిటీ అండ్ లో ప్రైజెస్ అన్నమాట. సో అలా వెళ్తే మనం మంచివే తీసుకుంటాం కదా, ఇలాంటి అంటే క్వాలిటీ వైజ్ ఉంటేనే కదా మనం ఏదైనా తీసుకోవాలి. సో మాకు నచ్చినవన్నీ మేము అడుగుతుంటే వాళ్ళు తీసి ఇచ్చారనమాట. వీడియోస్లో కొద్దిగా డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి, రియల్ కలర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ శారీ కూడా అంతే, లో క్వాలిటీ యాక్చువల్లీ. అంటే ఎప్పుడన్నా ఒకసారి కొన్ని సింపుల్ ఫంక్షన్స్కి అలా వేర్ చేయాలి అని అన్నప్పుడు ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంతసేపు మీరు వెయిట్ చేసినందుకు గాను నా వీడియో మై శారీ, ఇప్పుడు నా శారీ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ ఇన్ ద సెన్స్ ఓపెన్ చేసి నీట్గా చూపిస్తారు చూడండి. ఇది నా శారీ. సో చూసారంటే మీరు, ఇది రియల్ కలర్ యాక్చువల్లీ, లైట్ పింక్ షేడ్. యాక్చువల్ కలర్ వచ్చి పర్పుల్ అనమాట. పర్పుల్కి కాంట్రాస్ట్లో డార్క్ మెజెంటా, అంటే మెజెంటా కూడా కాదు, అది వైలెట్లో డార్క్ వైలెట్ అలా వస్తుంది కాంట్రాస్ట్. సో ఇంకా అంతే, అది అలా ఓపెన్ చేశారో లేదో నేను ఇంకా దాన్ని ఫిక్స్ అయిపోయాను. ఆఫ్టర్ మేము పర్చేస్ చేసిన తర్వాత కూడా మేము ఇంకా కొన్ని చూపించారు, బట్ ఇంకా మేము దీనిలోకి ఫిక్స్ అయిపోయామన్నమాట. మాకు ఇంకా ఇవే కావాలి, ఇవి చాలా నచ్చాయి అని. సో ముగ్గురికి 3 కలర్స్ దొరికాయి. కొద్దిగా డిజైన్ డిఫరెంట్ అనమాట, కొద్దిగా సేమే ఉన్నాయి, కొద్దిగా మారింది డిజైన్ అంతే. ఇలాంటి ఫెస్టివల్స్ కానీ అందరు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి సందడి ఉంటుంది యాక్చువల్లీ. మామూలుగా అయితే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగానే ఉండిపోతాము. అండ్ వన్ థింగ్, నాకు బెంగళూరులో పర్చేస్ చేయొచ్చు, బట్ నాకు అక్కడ ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే శారీస్ మెయిన్ నాకు ఇక్కడ నచ్చినట్టు అక్కడ నచ్చవు. అండ్ ఇంకోటి ప్రైస్ ఎక్కువ పెడితే మనకు సాటిస్ఫాక్షన్గా శారీ దొరుకుతుందంటే పెట్టచ్చు, బట్ అక్కడ అలా ఉండదు. నాకు ఏమో ఇక్కడే వచ్చి ఎప్పుడు పర్చేస్ చేస్తామన్నమాట. ఎన్ని రోజులైనా సరే, అది లేట్ అయినా సరే నాకు ఇక్కడికి వచ్చి తీసుకోవడమే నచ్చుతుంది. బెంగళూరులో ఇప్పటివరకు నేను ఎక్కువ శారీ షాపింగ్ చేసింది అయితే లేదు. అండ్ ఈ శారీ గ్రీన్ విత్ అది స్నఫ్లో డార్క్ అనమాట. ఆ బార్డర్ మనకి వీడియోలో బ్రౌన్ కనిపిస్తుంది, బట్ బ్రౌన్ కాదు అది. సో అదొచ్చి మా కజిన్స్, ఇవి 2 కజిన్స్ తీసుకున్నారు. ఇది బ్రౌన్, అంటే బ్రౌన్ ప్లస్ ఒక్క కలర్ అంటారు కదా, ఆ కలర్ శారీ. అండ్ గ్రీన్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సో చాలా మంచి కలర్స్ దొరికాయి యాక్చువల్లీ మాకు. మేమైతే ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్గా తీసుకున్నాము. ఒకరికి మించి ఒకరి కలర్ నచ్చాయన్నమాట. నాకు చాలా నచ్చింది పర్పల్లో దొరికినందుకు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ మై శారీ. అండ్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళ దగ్గర లేని శారీస్ వాళ్ళు తీసుకున్నారు. ఫెస్టివల్ అనే కాదు, మనకి ఏవైనా ఫంక్షన్స్ ఇంకా అప్పుడప్పుడు అకేషన్స్ వస్తూనే ఉంటాయి కదా మనకి. ఆ టైంలో కూడా మేము నార్మల్ టైమ్స్లో కూడా వెళ్తామన్నమాట. సిండికేట్లో హ్యాండ్లూమ్స్, శారీ హ్యాండ్లూమ్స్ కానీ చోట్ల, అక్కడే నార్మల్గా అయితే అక్కడే మేము వెళ్ళేది. సో వెళ్ళిన ప్రతిసారి నేను ఒకటనే వెళ్తాను, 2 పర్చేస్ చేసుకొని వస్తాను. బట్ ఈసారి ఆల్రెడీ నేను ఒకటి పట్టుకొని వచ్చాను నాతో పాటు శారీ, ఇలా కొద్దిగా పట్టు మోడల్లోనే. సో అందుకే ఈసారి నేను ఒకటే పర్చేస్ చేశాను. అండ్ ఏవైనా తీసుకుంటే మాత్రం మనం సాటిస్ఫైడ్గా ఫుల్గా హ్యాపీగా తీసుకుంటే, నాకైతే అది ఉందన్నమాట. ఊరికే అయితే తీసుకోం కదా మనం, బడ్జెట్ మనది చూసుకొని అన్నీ చేసే పెట్టుకోవాలి. సో ఇలాంటివి కొన్ని చూపించారు, చాలా రేట్ ఎక్కువ, బట్ మాకు ఇంకా మావే నచ్చేసాయి కదా, ఇంకా మేము ఇవన్నీ చూడలేదన్నమాట. ఇంకా 1-2 చూపించారు దాని తర్వాత, బట్ ఇంకా మేము ఒకదానికి ఫిక్స్ అయ్యాం, ఇంకా వేరేటివి అయితే తీసుకోలేదు. సో ముగ్గురం 3 తీసేసుకున్నాము, ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయాం తీసుకొని. సో ఇది మేము చేసిన దసరా శారీ షాపింగ్. సో మీకు ఎలా అనిపించిందో శారీస్ అండ్ ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి.
And if you like the video, please do like, share and subscribe to Power Navi 68 channel. Until my next video, keep watching. Stay tuned for many more excited videos from Power Navi 68 channel. Have a nice day. See you all. Bye-bye. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సీ యూ ఆల్. బాయ్.